పరీక్షా ఫలితాలు కథం. విద్యార్థుల్లో తెలియని భయం, గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టుగా ఉంటుంది. అరే, జీవితంలో పరీక్షలు ఒక భాగం. పరీక్షలే జీవితం కాదన్న విషయాన్ని ఇంకా ఈనాటి తరం ఎప్పుడు అర్థం చేసుకుంటారో అర్థం కాని విపత్కర పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే మనకు వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు ఆ రోజు పరీక్షల్లో ఇచ్చిన పరీక్షల పత్రంలో వచ్చిన ప్రశ్నలకు నువ్వు రాసిన సమాధానాలకు ఇచ్చిన మార్కులు తప్పించి అదే నీ జీవితం అయితే కాదు. పొరపాటున మార్కులు తక్కువ వచ్చినా లేదంటే ఒక సబ్జెక్ట్ తప్పినా వచ్చే నష్టం ఏమీ లేదన్న విషయాన్ని విద్యార్థులు అందరూ గమనించాలి. ఎందుకంటే నేను చాలామంది చూశాను, ఎంతోమంది క్రికెటర్లు సెంచరీ కొట్టిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్కి డక్కొట్టిన సందర్భాలు ఉన్నాయి. 1000 కోట్ల సినిమా తీసిన వీరుడే మరో సినిమాలో అట్టర్ ఫ్లాప్ అయ్యి ఒక్క డేలో సినిమాని తీసే సందర్భాలు ఉన్నాయి. రాజకీయ నాయకుల్లో కూడా అన్ని నియోజకవర్గాలు గెలిచి టాప్ మోస్ట్ అనుకున్న లీడర్లు కాస్త తర్వాత ఒక్క సీటు గెలవని సందర్భాలు ఉన్నాయి. బిజినెస్లో మాకు సాటి లేదు, మాకు మేమే గొప్ప అని చెప్పుకునే ఎన్నో కంపెనీలు దివాలా తీసిన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా పైన పేర్కొన్న ఏ వ్యక్తులు కూడా వాళ్ళ జీవితాన్ని దుర్భరం చేసుకోలేదు, తొందరపాటుతో ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు బాధపడకుండా, కృంగి కృషించిపోకుండా, మనోస్థైర్యాన్ని కోల్పోకుండా వారి జీవితాన్ని తృణప్రాయంగా కాపాడుకుంటూ తిరిగి అదే రంగంలో తమదైన ముద్ర వేసి ఆ వాటిలో పేరు సంపాదించిన సందర్భాలు కోకొల్లలు. కాబట్టి మీరు కూడా పొరపాటున ఎట్టి పోసో తక్కువ మార్కులు వస్తే దీనివల్ల జీవితాన్ని తృణప్రాయంగా నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి, జీవితానికి ఒక విలువ ఉంది, ఆ విలువను మీరు కాపాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్.